వాడేం చెప్పేలా లేదు. వాడిని మనం కాల్చి పారేద్దాం. అలా చేస్తే నిధి ఎక్కడుందో మనకు తెలియదు కదా. వాణ్ణి ఖచ్చితంగా తగలబెట్టేద్దాం. కానీ ఇప్పుడు కాదు. ముందు వాడు మనల్ని ఆ కనుమరుగైన నగరానికి తీసుకువెళ్ళని. బాబు, ఇలా చూడు బాబు, నువ్వెందుకని ఆ రహస్యాన్ని చెప్పనంటున్నావు? నేను వాళ్ళని ఆ అడవిలోకి తీసుకువెళ్ళను. నువ్వు అలా తీసుకెళ్ళావంటే వాళ్ళు నిన్ను వదిలేస్తారు. నువ్వు నాతో ఉండిపోవచ్చు కదా. ఇప్పుడు నేను ఇక్కడే కదా ఉన్నాను. అవును, అడవిలో కూడా నాకు ఒక అమ్మ ఉన్నారు. ఈ 2 విషయాల గురించి నేను ఆలోచించుతూనే ఉన్నాను. 2 పాములు నా వెనక గొడవ పడుతూనే ఉన్నాయి. నేను ఒక తోడేలుగా ఉన్నాను, కానీ నన్ను అడవి తరిమేసింది. ఇప్పుడు నేను ఒక మనిషి అయ్యాను, కానీ వీళ్ళు కూడా నన్ను తరిమేస్తున్నారు. కానీ నువ్వు షేర్ఖాన్ని చంపేశావుగా. నువ్వు మళ్ళీ అడవికి వెళ్ళొచ్చు కదా. ఏ ఇప్పుడు నువ్వు అడవికి రాజువు కూడా కావచ్చు. వద్దు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను. కానీ ఒకే ఒక చోటు తప్ప, ఆ నిప్పు. వీల్లేదు. ఇక ఏ సమస్య లేదు. బగీరా అందరి దగ్గర చెప్తాడు నేను అడవిలో ఉన్న షేర్ఖాన్ని చంపేశానని. లేదు, అడవికి వెళ్ళి నువ్వే చెప్పాలి మోగ్లీ. చూడు, నీ పళ్ళు కూడా ఇక్కడే ఉంది. అవును, చూడండి చూడండి, అక్కడ చూడండి. చూశారా? వాడు తప్పించుకుంటాడు. దాన్ని బుద్ధి లేకుండా మీరిద్దరూ వేడుక చూస్తున్నారా? మరి అంతే కదా. వాడిగాని పరిగెట్టి వెళ్ళిపోతే వాడిని వెంటాడి మనం కనిపెట్టవచ్చు. అది కూడా నిజమే. మీరిద్దరూ అడవి హద్దుకు వెళ్ళిపోండి. అక్కడే వేచి ఉండండి. వాడు వెళ్ళే దారిని గుర్తించండి. వెళ్ళండి. నీకిచ్చిన సమయం అయిపోయింది. ఈ మంత్రగత్తె తనను విడిపించింది. తనను బంధించండి. ఆగండి, ఆగండి, అందరూ ఆగండి. ఈయనొక మాంత్రికురాలు కాదు, కానీ వీడే చాలా చెడ్డ. ఇద్దరిని కట్టిపడేయండి. నేనొచ్చాక చూసుకుంటాను. బుల్డో, వాడు ఈ చెట్టు మీదే ఎక్కి వెళ్ళాడు. మనమే అతన్ని తప్పించామని అతనికి తెలియదు కదా. ఏం మాట్లాడకండి. అదిగో అక్కడ చూడు, వాడి అడుగుల గుర్తులు. నాకు భయం వేస్తోంది. ఏయ్, ఇక్కడ భయపడాల్సిన అవసరమేం లేదు. మన దగ్గర తుపాకీ ఉంది. రండి వెళ్దాం. వాడు ఎక్కువ దూరం పోయే అవకాశం లేదు. నేను చెప్పేది వినండి. నేను వాళ్ళ కోసం ఒకటి ఆలోచించాను. అది ఒక మంచి ఆలోచన. వాళ్ళు త్వరగా ఇక్కడికి వచ్చేస్తారు. నువ్వు ఇలా శబ్దం చేసేది ముందు ఆపు బగీరా.
కాస్త నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇది మన వేట కాదు. అక్కడే అక్కడే అక్కడే. అంత వేగంగా వెళ్ళకండి, కాస్త మెల్లగా వెళ్ళండి, తొందరపడకండి. నేనొక మహారాజుని కాబోతున్నాను. ఈ మహానగరానికి నేను మహారాజుని కాబోతున్నాను. ఇక్కడున్న గుడ్లకంతా రాజైపోతాను. నువ్వు అటువైపు వెళ్ళి చూడు. చూడు చూడు చూడండి, ఇక్కడికి రండి, చూడండి, నేను కనిపెట్టేశాను. నిధిని నేను కనిపెట్టేశాను. రండి రండి, నేను సాధించాను. వీడు కనిపెట్టేశాడు. చూడు, తొందరగా ఇక్కడికి రా. వీడు కనిపెట్టేశాడు. తొందరగా రా. వీడు కనిపెట్టేశాడు. నిధిని కనిపెట్టేశాడు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. రండి. నేను కనిపెట్టాను. అందువల్ల నేనే లోపలికి వెళ్ళి ఏముందో చూస్తాను. సరిగ్గా చెప్పావు. నువ్వే వెళ్ళాలి. ఇతను లోపలికి వెళ్తాడు. కాసాగు, నేను నీకు సాయం చేస్తాను. ఇదిగో ఈ ఊడని పట్టుకో. దీన్ని పట్టుకొని కిందకి దిగు. ఇక్కడ ఒక పావు ఉంది. కాల్చో, కాల్చవయ్యా. ఉండు, నన్ను కాల్చేకు. ఇప్పుడు కాల్చు, నన్ను కాల్చేకు. ఉండు, నన్ను పైకి లాగండి. అరే పైకి లాగండి అయ్యా. నువ్వు వాడిని వదిలేసావు. బంగారు, బంగారు నాణాలు. అయ్యో, కొన్ని లక్షలు ఉంటాయి అనుకుంటాను. బంగారు మొత్తం నాకే. దీన్ని ఎన్నున్నాయో అంత నాకే. ఇది నకిలీదయ్యుంటే ఇది నకిలీ కాదు. ఇది ప్రపంచంలోని వజ్ర వైడూర్యాల కన్నా గొప్పది. నా కిరీటం ఎక్కడ ఉంది? ఇవి నకిలీ కావు, బంగారమే. ఇదంతా నాకే. నేను కనిపెట్టాను. అంత నాకే. ఇక మీదట బంగారం మీద నడుస్తాను. బంగారం పల్లెలోనే తింటాను. నేను బంగారు పాడుపు మీదే నిద్రపోతాను.
ఎక్కడికే వెళ్తున్నావు? వదలండి, అది నాదే. వదలండి. ఇవ్వు. మీకేం పిచ్చి పట్టిందా? ఇదంతా నేనే దీంతో కదా మీ తల కనిపెట్టాను. బద్దలు కొట్టేస్తాను. ఇవ్వు, నాకివ్వు. ఇది నాది, ఇది నాది. నాకు. విడిచిపెట్టండి. బావ చెప్పింది ఇది నాదని చెప్తున్నా కదా, ముందు వినరే? వాళ్ళు పిచ్చి ఇది వాళ్ళు. నాది, నాకు. ఇది నాదంటే నాదే. నేను చెప్పేది సరిగ్గా విను బుల్టో. ఈ వజ్రం ఉందే ఇది నాకే సొంతం. ఏయ్, వదలు. ఇది నాకే సొంతం. ఏయ్, ఇవ్వు. ఇది నాది, వదలు. ఎంత సొంతం అవుతుంది? అది నాకే సొంతం. అది నాకే నా ఇవ్వు, సొంతం. బాబాయ్, ఏంటయ్యా ఎందుకు ఇలా బుద్ధి లేకుండా నడుచుకుంటున్నారు? అది ఆపండి. నాకే సొంతం. మనం చిన్నపిల్లలమా? ఈ ప్రదేశంలో ఒక 3, 30, 300, 3000 ఉంటాయా? భారతదేశంలో మనమే చాలా ధనవంతులు అవుతాం. ఇదిగో నా భాగంతో ఇటువంటివి కొన్ని వేలు సంపాదిస్తాను నేను. బుల్లయ్యో, నువ్వు చాలా నిజాయితీపరుడివి. నువ్వు ఆ పావుని కాల్చి నా ప్రాణాల్ని కాపాడు. స్నేహం అంటే నీదే. కాస్త నోరు మూసుకొని ఉండు, ఇబ్బంది పెట్టకు. చీకటి పడ్డానికి ముందే మనం వెళ్ళి తీరాలి. హే, మనం ఇక్కడ నుంచి ఎలా బయటపడగలం? మీరందరూ నమ్మక ద్రోగుళ్ళు. ఈ అడవి నుంచి వెళ్ళిపోండి త్వరగా. ఆ శబ్దం మీకు వినిపించిందా లేదా నాకేనా? ఆ చిరుత ఆ కుర్రోడ్లాగే మాట్లాడుతుందేంటి? అవును, ఆ పిల్లాడు చిరుతపుడిలాగే మాట్లాడుతున్నాడు. ఈ స్థలం శపించబడింది. వెళ్ళండి, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇక్కడ ఉన్న దారి ఎక్కడా? అది ఇక్కడేగా ఉండాలి. ఇప్పుడు ఎలా మనం అటు వెళ్ళగలం? మనం ఇది దాటి వెళ్దాం. ఆగరా, ఈ నదుల్లో మొసళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకు అక్కడే ఆగిపోయారు? రండి. ఇటువైపా? లేదు, మనం ఇటువైపే వచ్చామా? నేను చెప్పాను కదా ఇటువైపే అని. ఎక్కువగా ప్రశ్నలు అడక్కు, నోరు మూసుకొనిరా. సరే కాని అది నా దగ్గర ఇవ్వు. ఇవ్వు. అది నాకివ్వు. ఇవ్వమన్నానా? రండి, రండి, త్వరగా. అటు చూడు, వాళ్ళు మళ్ళీ ఆ చోటుకే వెళ్తున్నారు. ఇటువైపు, ఇటువైపు. అలాగే వస్తున్నావు కదా. ఇలా రండి.
ఆ పాము చెప్పిందంతా నిజమని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. కానీ అది చనిపోయిందంటే తప్పకుండా వీళ్ళు చనిపోతారు. చూసేసావా? నేనే వజ్రాన్ని చూడాలనే తీశాను, కానీ నాకే తెలియకుండా వాడిని చంపేశాను. నాకు వేరే దారి కనిపించలేదు బుల్డో, అందుకే వాడిని చంపేశాను. అలాగా? నువ్వే దీనికి సాక్షి చెప్పాలి. నువ్వు దీనికి సాక్షి చెప్పే తీరాలి బుల్డో. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. వాడే నేను చంపాలని చూశాడు బుల్డో. ఇది నువ్వు నమ్మే తీరాలి, వేరే దారి లేదు, నువ్వు నమ్మే తీరాలి. అందుకోసమే వాడిని చంపాను బుల్డో, నువ్వు నమ్మాలి. కాపాడు, నన్ను కాపాడు, కాపాడు.
పిలిచారా? ఇదే మంచి సమయం. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. బహీరా, మిత్రమా, వాడిని అడవి నుంచి తరిమేసేయండి. త్వరగా వెళ్ళండి. కనికరం లేని రాక్షసుడు, నువ్వు తలుచుకున్న రూపాన్ని పొందగలవు కదా? తోడేలు, చిరుతపులి, ఎలా కావాలంటే అలా నువ్వు మారగలవు. నాకు నిన్ను చూస్తే భయమేమీ లేదు. ఎలా కావాలంటే అలా మారిపో. అరువు, నీకు వీలైనంతగా అరిచి చావు. బాగా అరువు. ఆ మంత్రగత్తె మెసోవాని నేను తగలబెట్టేస్తాను. నేను చాలా మందితో కలిసి మళ్ళీ వస్తాను. వచ్చి అడవిని తగలబెట్టేస్తాను. ఇక్కడ బాగా గాలి వీస్తున్నప్పుడు నేను వచ్చి మొత్తాన్ని తగలబెట్టేస్తాను. విడిచిపెట్టను. హాతి, నీకోటి తెలుసా? నన్ను మనిషి జాతి నుంచే తరిమేసిన మనుషులు వాళ్ళే. వాళ్ళందరూ పిరికి వాళ్ళు, మనసాక్షి లేని వాళ్ళు. ఇప్పుడంతా వాళ్ళు తినడానికి చంపనంటున్నారు, ఊరికి ఆడుకోవడానికి చంపుతున్నారు. వాళ్ళకి నచ్చలేదంటే వాళ్ళ సొంత వాళ్ళని కూడా నిప్పులో వేయడానికి ఆలోచించరు. అది నేను నా కళ్ళారా చూశాను. ఇకపై ఆ మనుషులు ఈ అడవిలో జీవించడానికి అరగతిరి కోల్పోయారు. ఏంటి, చంపేయొచ్చా? ఎందుకు? వాళ్ళని చంపి నేనేం చేస్తాను? మనం వాళ్ళ చోటికి అడవిని తీసుకువెళ్ళొచ్చు. మన దగ్గర నుంచి తీసుకున్న ఆ గ్రామాన్ని ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుందాం. మనల్ని వాళ్ళు కాల్చేస్తారు. ఎందుకని మీరొచ్చి మాట్లాడారు? ఎందుకని మీరు అక్కడికి వచ్చారు? నేనే కదా వాడిని ఈ లోకానికి పరిచయం చేశాను. వాడు నా కొడుకు. నువ్వు సరిగ్గానే చెప్పావు. మీరు తప్పించుకొని వెళ్ళుండొచ్చు కదా. నా వల్ల కుదరదు. మీరు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్తున్నప్పుడు నేను మీతో పాటే తోడుగా వస్తా. బుల్డో వచ్చేసాడు చూడండి. అదిగో బుల్డో. రండి రండి బుల్డో. నీతో పాటు వచ్చిన ఇద్దరు ఏమయ్యారు? చనిపోయారు. ఈ ఇద్దరూ చనిపోయారు. ఆ తోడేలు పిల్లాడే చంపేశాడు. కానీ వాణ్ణి ఏం చెయ్యాలో నాకు తెలుసు. నేను వాణ్ణి తగలబెట్టేస్తాను. తగలబెట్టకుండా విడిచిపెట్టను.
వాడు అటువైపే వెళ్ళాడు, రండి అందరం వెళ్దాం. మన అడవి కాలిపోతుంది, త్వరగా పట్టుకో, జాగ్రత్త. బహీరా, మౌగ్లీ, నీ గోర్లు చాలా అందంగా పదునుగా ఉన్నాయి తెలుసా, కానీ నాలాగా లేదు. ఇలా చూడు. అవును, నేనెందుకు మనుషుల్లాగా ప్రయత్నించి చంపాలి? మనసాక్షి లేని మనిషి జంతువులు. నేనే అడవి వేటగాడిని మౌగ్లీ. తిరిగి వచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర పళ్ళుంది. నేను దాడి చేసేటప్పుడు ఎవరు నన్ను అడ్డుకుంటారు? మౌగ్లీ, తిరిగి వచ్చాయి. నాకు భయంగా ఉంది. చూసావా, వాళ్ళే వేటగాళ్ళు. మీ నాన్నకన్నా పెద్దవాళ్ళు. ఈ అడవి వాళ్ళని చంపేంత వరకు వాళ్ళ కంట్లో కనిపించిన అన్నిటినీ చంపేశారు. వాళ్ళెందుకు ఇక్కడి నుంచి వెళ్లారు? నేనెందుకు ఇక్కడి నుంచి వెళ్ళానో తెలుసా? నేను ఒక మనిషిగా పుట్టినందువల్లే. ఒక పులిని చూసి భయపడ్డాను. నేను భయపడింది ఈ అడవికి తెలిసింది. అందుకే నన్ను ఇక్కడి నుంచి తరిమేశారు. ఇదే రాజుగారి కోట అయి ఉండాలి. రాజునా? అలా అంటే ఏంటి? ఇలా చూడు మౌగ్లీ, నీకు ఎంతో తెలుసు, కానీ కొన్ని విషయాలు తెలియవు. ఇదొకప్పుడు ఒక పెద్ద నగరం. అందులో వందల కొద్ది ఏనుగులుండేవి, వేల కొద్ది గుర్రాలుండేవి, లక్షల సంఖ్యలో మనుషులుండేవారు. వాళ్ళు రాజుగారి అధీనంలో ఉండేవాళ్ళు. అలా అంటే అంత పెద్ద రాజు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అంత పెద్ద రాజు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పెద్ద రాజు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పెద్ద రాజు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మహాలా మహాల 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 మహాల, నేనిక్కడున్నా. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. ఇదే రాజుగారి ఖజానా అనుకుంటా. అటు చూడు. మరగతం, ముత్యాలు.
ఇది చూడ్డానికి నేను పళ్ళు కొనడానికి ఇచ్చిన డబ్బులాగా ఉందే. అలా అయితే అందరూ ఇదే వాడతారన్నమాట. ఎందుకు అసలు ఇలా చేస్తున్నారో? కానీ ఇది పసుపుగా ఉంది. ఆవిడిచ్చింది ఈ కలర్ కాదే. సరేరా, మనం తిరిగి వెళ్దాం. ఇక్కడ ఉన్నామంటే మనకు భోజనం కూడా దొరకదు. ఇక్కడ ఏమీ లేదు. ఏమీ. ఏంటి, ఇక్కడ ఏమీ లేదా? పాములు వాళ్ళ నాన్న. ఇలా చూడండి, మనమందరం ఒకే నెత్తురు. మీరు, నేను. తను ఎవరో కాదు, ఒక చిన్న మనిషి పిల్ల అంతే. తను మిమ్మల్ని ఏమి చేయదు. నువ్వెవరు చేతిలో కత్తి పెట్టుకొని నాలాగే మాట్లాడుతున్నావు? నన్ను మౌగ్లీ అంటారు. నేను అడవి మనిషినే. తోడేళ్ళందరూ నా ప్రజలే. పాములు వాళ్ళ నాన్న, అసలు మీరెవరు? నేనే రాజుగారి నిధికి కాపలాదారిని. రాజుగారు నన్ను కాపలాకిక్కడ పెట్టేసి వెళ్లారు. ఈ నిధిని ఎవరైనా దొంగలించడానికి వస్తే వాళ్లను నేను చంపేయాలి 3 సార్లు. ఇక్కడికొచ్చిన దొంగల వల్ల ఈ రాయి ఎత్తబడింది. ఆ దొంగల పరిస్థితి చూడు. వాళ్ళందరూ చనిపోయి ఇక్కడే ఉన్నారు. కానీ నేను దొంగను కాదే. అవును, దొంగ కాదులే. నువ్వు కదలకుండా అక్కడే ఉండు. కదలకు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నేను కాసేపు తిన్ని భయపెట్టబోతున్నాను. తిను భయపడి పారిపోయేది నేను చూడాలి. మిగతా వాళ్ళు అలాగే పారిపోయారు నేను కాటేసేంత వరకు. నేను కాటు వెయ్యగానే కాసేపు అల్లాడిపోయేవాళ్ళు. కానీ అంతకుముందు కదలకుండా ఉండేవాళ్ళు. వదలకు మౌగ్లీ, చంపేయ్. చంపాలా? నువ్వు భయపడకు. చూడు, ఈ పాము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నందువల్ల ఈ పాము విషయమే పాడైపోయింది. నన్ను చంపే, దయచేసి నన్ను చంపే. ఇంకా నేను బతకలేను. నిన్ను చంపమ్మని చెప్పిందంతా చాలు. మనం వెళ్దాం రా. మేం బయలుదేరుతున్నాం. ఇదిగో నీ నిధిని నువ్వే ఉంచుకో. కానీ ఇది తీసుకుంటాను. నేను దీన్ని రామ దగ్గర తీసుకువెళ్ళి చూపిస్తాను. ఈ రూబీని చూసావా మౌగ్లీ? దీంతో నువ్వు 100 కొద్ది గ్రామాల్ని కొనొచ్చు. అవును, దాంతో చాలా గ్రామాల్ని కొనొచ్చు. దాన్ని నువ్వు తీసుకువెళ్ళు. కానీ ఇది ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు త్వరలో చనిపోతారు. ఇది నా దగ్గర ఉంచుకుంటే నేను చనిపోతానా? అవును, నా దగ్గర ఇప్పుడు విషం కూడా లేదు. కానీ ఈ రూబీ మేము చంపేదానికన్నా ఈ రూబీనే ఎక్కువగా చంపుతుంది. అందర్నీ చంపే శక్తి దానికి ఉంది. అందర్నీ చంపేస్తుంది. దీని ఆశ కూడా అదే. నా శక్తిని నేనిప్పుడు కోల్పోయాను. కానీ నా పనిని ఇకపై ఈ రూబీ చూసుకుంటుంది. నువ్వు పట్టుకున్నది మరణాన్ని పట్టుకున్నావు. నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు ఈ రూబీని కూడా తీసుకొని వెళ్ళు. ఇలా చూడండి, అలాంతా ఏం కాదు. నేను ఈ విషయాన్ని నమ్ముతాను. మేము ఎలా వచ్చామో అలాగే వెళ్తున్నాం. పర్వాలేదు, కానీ నువ్వు బాధపడకు. మరణం నీ దగ్గరికి అంత తొందరలో చేరుకోలేదు. నేను ఈ ఒక్క నాణ్యం మాత్రం తీసుకోనా మౌగ్లీ? నీకు నచ్చిందంటే నువ్వు ఉంచుకో. పైకిలే సోమరిపోతూ. నేను యువరాణిగా ఉన్నట్టు కలకన్నాను. ఒక పెద్ద మహారాజ్యంలో. లేవమంటున్నానా? నువ్వనుకుంటున్నట్టేం జరగడం లేదు. కడుపుకి తిండి లేదు. కానీ అది కల కాదు. నేను నిజంగా నగరాన్ని చూశాను. కథలు చెప్పడం ఆపుతావా? మాట్లాడించాలులే. కళ. ఇది కలలా లేదు. ఒకవేళ నేను కలగంటున్నానా? ఇది స్వచ్ఛమైన బంగారం. దీన్ని నీకు ఎవరిచ్చారమ్మా?
ఒక తెల్ల పావు. తెల్ల పామా? అవును, కానీ నాకు ఆ వజ్రం మీద ఇష్టం లేదు. వజ్రాలా? ఆ పెద్ద వైడూర్యం కూడా. పెద్ద వైడూర్యమా? అది ఇంతుంటుంది. ఇంత పెద్దదా? ఎక్కడ? నువ్వు నాతో ఆటలాడుతున్నావా? ఈ కథ ఏంటి? వైఢూర్యమేంటి? నువ్వెక్కడికెళ్ళావు? ఈ బంగారం ఎవరిచ్చారు నీకు? చెప్పమ్మా. నిజంగా ఇది ఆ మహారాజుదే. ఆ మహారాజు ఖజానా నుంచి తీసుకొచ్చాను. నేను నిజమే చెప్తున్నాను నాన్న. మౌగ్లీయే చెప్పాడు ఇది మాత్రం తీసుకో అని. మౌగ్లీనా? అంటే నువ్వు అడవికి వెళ్ళావన్నమాట. నిన్న రాత్రి మౌగ్లీ నన్ను తీసుకెళ్లాడు. నానా, మీరు వాడినేం చెయ్యరు కదా? నేను వాడి వెంట్రుకను కూడా తాకను. గుర్తుంచుకో, దీని గురించి నువ్వు ఎవరి వద్ద చెప్పకూడదు. దీని గురించి ఎక్కడా చెప్పకూడదు. సరే నాన్న. రండి బుల్డో. ఎప్పటికీ నేను గడ్డం గీలేను. గడ్డం గీయడానికి గంట పడుతుంది. ఏంటి కూర్చుని పోయాడు? దగ్గరికి రండి. అది ఇంకా కొంచెం అలా వెళ్ళవయ్యా ఇక్కడి నుంచి. జాగ్రత్త అండి, జాగ్రత్త. అరే ఏంట్రా బాబు నీకు సమస్య? నీ కాలు మధ్య నది నడుస్తుందంటే? అయ్యారు, ఈ కాలు ఉంది కదా, ఈ కాలు నాకు బెనికేసింది. అయితే ఈ సగం గడ్డంతో నన్ను ఊర్లో తిరగమంటావా ఏంటి? బలివారే, ఇలా అవుతుందని నేను కలగన్నానా ఏంటి? ఇలా అవుతుందని నేను అసలు ఊహించలేదు. అలాగైతే నువ్వు కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకో. ఇందులో నువ్వు జోక్యం చేసుకోకు. ఇతను ఇలాగే పంపించేస్తే ఆయన నాకు డబ్బులు ఇవ్వరు. ఏంటి నన్ను పంపించేస్తావా? అరే బలేవరే, అలా కాదు. చెప్పేది బాగా విను రే. నన్ను చూస్తే ఏంటి అప్పు పెట్టి పారిపోయేలా కనిపిస్తున్నానా ఏంటి? ఇదిగో తమ్ముడు, మాట్లాడు. ఇదిగో నీ కాలు కాస్త జరుపు. అది నేను చెప్పింది ఆ కాలు కాదు. ఓ అది నాకు ఇంకో కాలు కూడా ఉంది కదా. ఆ కాలు, ఈ కాలు కాదు. అది అది అరే ఈ కాలు. కొంచెం ఉండు బాబు బుల్డో. నా డబ్బుల మీద నిల్చున్నావు ఇంతసేపు. నాదిరా బాబు. నేను చెప్తున్నాను కదా, ఇది నాది. మనందరికీ ఎక్కడ ఎక్కడ కనిపించకుండా పోయిన నగరం అడవిలో ఉంది. నిధిని నువ్వు కనిపెట్టేసావా? గట్టిగా అరవకండి, అందరికి వినిపిస్తుంది. ఇలా శబ్దం చేయకండి. నా కూతురు అడవి మనిషితో పాటు వెళ్ళి కనిపెట్టింది.
పులి ఇక్కడికే వస్తుంది. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వెళ్ళండి, చెప్పేది వినండి. వెళ్ళండి, 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 త్వరగా. త్వరగా త్వరగా అందరూ వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఉండకండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఉండకండి. పరిగెట్టండి. కుడివైపు వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి, అందరూ వెళ్ళండి. త్వరగా త్వరగా వెళ్ళండి. పులి వస్తుంది. తలుపు మూసేయండి, తలుపు మూసేయండి. బాబు రా బాబు, మన గుడికి వెళ్ళిపోదాం. కుదరదు, నేను రాను. నా దగ్గర పళ్ళుంది. లేదు, వద్దు. రా బాబు, నా మాట విను. రా మోగ్లీ, రా. వెళ్ళొద్దు, వెళ్ళకు, అది నేను చంపేస్తుంది. కుదరదు, నేను వాడి 2 కళ్ళల్ని బయటికి తీస్తాను. మోగ్లీ, మోగ్లీ. నీ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎటువైపుగా వెళ్ళాడు? ఆపండి, ఆ పులిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ కుర్రోడు గురించి మీకు బాగా తెలుసు కదా. దేనికి బాధపడకు బుల్డో, వాడు తిరిగి వచ్చేస్తాడు. ఒకవేళ పులి వీడిని చంపేసిందంటే పాపం ఇరుక్కుపోయాడు. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. మేము అతన్ని కాపాడుతాం. ఈ సమయంలో మీరు ఇలా మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. వాడు నిజంగానే చాలా మంచివాడు. మీ అందరికీ వాడు నచ్చుతాడని నాకు తెలుసు. నచ్చుతాడంటావా? నాకు అటువంటి కొడుకుంటే చాలా బాగుంటుంది. నువ్వు భయపడకు. వాడి అడవిలో ఎక్కడున్నా సరే వాడిని వెతికి కనిపెట్టి తీసుకువస్తాను. నేను కాస్త పడుకోవాలి. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. నేనిప్పుడు మీ దగ్గర మాట్లాడాలి. నువ్వు ఎవరు? నన్ను చూస్తే మీకు తెలియట్లేదా? కా అడవి శబ్దం ఏం చెప్తుందో తెలుసా నీకు? ఇలా చూడు, మనం అందరం ఒకే రక్తం. నువ్వు నేను. సరే, ఇక్కడ రా. ఇది ఒక మనిషి కదా? నేనే మోగ్లీ. కా నువ్వు ఒక చిన్న కప్పవా? నాపై రాళ్ళని విసిరిన చిన్న కప్పవేగాను. నేను తోడేలతోనే బ్రతికాను. కా నువ్వేగా నన్ను ఒక మట్టి పురుగన్నావు. అరే, నన్ను క్షమించండి. మీరు ఒక న్యాయమైన, వయసైన, శక్తివంతైన, ఎంతో అందమైన కా. నిజమే, నేనొక గొప్ప అందగాడిని. అవును, నేనొక గొప్ప అందగాడిని. ఇప్పుడు నేను ఒక మనిషిని. నా దగ్గర పళ్ళుంది. నేను వాడి 2 కళ్ళల్ని బయటికి తీయకుండా వదలను. ఒంట్లో గీతలతో ఉంటాడే తన. నీకు అంతా తెలుసా? ఆ షేర్ ఖాన్ ఒక హత్యని చేసి
దాన్ని తినేసి అడవి దక్షిణ వైపు విశ్రాంతి తీసుకుంటున్నాడు. తబాకి ద జాకల్ ఈ వైపుగా వెళ్ళేటప్పుడు నాతో ఈ విషయం చెప్పాడు. టబాకీనా? అవును, తనే. ఇదిగో తను ఇక్కడే ఉన్నాడు చూడు. నేను తను మాస్టర్ని ఎలా చంపాలని చెప్పండి కా. వాడు గట్టిగా ఊపిరి పీల్చొదిలితే నేను చనిపోతావు. రా, మనన్నిటికన్నా పైకి వెళదాం. నన్ను పట్టుకో నా సోదరుడా. షేర్ ఖాన్ రూపంలో ఉన్న ఒక చిన్న పిల్లి తను. నీళ్ళంటే పిల్లలకి భయం. నేను నదిలో వస్తే షేర్ ఖాన్ వల్ల నన్ను పట్టుకోవడం కుదరదా? నువ్వు మనిషి అయి ఉండడం వల్ల తప్పకుండా తను వస్తాడు. ఆ సమయంలో నేను వాడిని కోపెడితే ఏం చేస్తాడు కా? నేను నీటిలో ఉన్నా కూడా తను వస్తాడా? దానికి ముందు అతను నిన్ను పట్టుకోవాలి. నీ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. వెళ్ళిరా, నీకోసం నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటా. నేను వేటాడి మంచిగా తిరిగి రావాలని నాకు ఆశించండి నా అందమైన కా. విజయం నీకే. నమస్కారం షేర్ ఖాన్. ఏంటి లేపేశానా? ఏంటి పురుగుల్ని వేటాడుతున్నావా? కోడున్న దొంగ వెదవా, తప్పించుకోవాలని చెడుకో. నీ పిరికితనం తెలుస్తుంది. పసుపు రంగులో ఉన్న కుక్క ఇటువైపురా. నువ్వు ఎగరలేవా ఏంటి? అవును, నీకేంటి అంత వయసు అయిపోయిందా? వచ్చి నన్ను పట్టుకో. నీ కళ్ళల్ని నేను తీయకుండా ఇవాళ వదిలిపెట్టను. లేదు, కుదరదు. నేను కిందకంతా రాను. నీ వల్ల అయితే పైకి రా. ఇదిగో తీసుకో. ఇది కూడా తీసుకో. నీ వల్ల అయితే నన్ను వచ్చి పట్టుకో షేర్ ఖాన్.
ఇక్కడ చాలా ప్రమాదాలు నిండి ఉన్నాయి. అవును, ఒకవేళ ఈ గడ్డిలో పులి ఉంటుందేమో. మాట్లాడు కాపు. నువ్విక్కడే ఉండు. షేర్ ఖాన్ చనిపోయాడు. నేను షేర్ ఖాన్ ని చంపేశాను. ఒకవేళ కుర్రోని కనిపెట్టి ఆ చోటుని తెలుసుకుని మన దగ్గరకు వచ్చి తెలీదంటే అప్పుడేం చేస్తాం? అది కూడా నిజమే. వాడిని అస్సలు నమ్మలేం. అవునవును. గురుగారు, మీరు ముందుకెళ్తే నేను వెనకాలే వస్తాను. నువ్వు ముందెళ్ళరా బాబు, నీ వెనకాల నేను వస్తాలే. వెళ్ళరా. నేను ఆ అడవి ఎద్దులకి మాట ఇచ్చాను తెలుసా? అది ఏంటంటే, నేను వీడు తోలుని తీసుకువెళ్తే అందరూ నమ్ముతారు కదా. లేసురా షేర్ ఖాన్, నీ తోలుని నాకు ఇచ్చేసేయ్. ఇంకా నువ్వు దాంతో ఏం చేస్తావు? మీరు దీన్ని కాలవాలని అవసరమే లేదు. నేనే దీన్ని చంపేశాను. చూశారు కదా, ఈ పోరాటానికి ముగింపు దొరికింది. నువ్వు చంపేశావా? నాతో అబద్ధాలాడుతున్నావా? వీడిని నేను దీంతోనే చంపాను. ఇది నాది. అది నీదని నాతో చెప్పడానికి నువ్వెవరు? పైకి లేరా. నిన్న నా కూతుర్ని అడవిలోకి తీసుకొచ్చావు కదా, తనను ఒక చోటుకు తీసుకెళ్ళావు కదా. రా, నన్ను ఆ నిధి ఉన్న చోటకి తీసుకువెళ్ళు. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళను. ఆ చోటు చావుకైన చోటు. ఆ నిధి చావే. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళను. నేను చెప్పేది వినడవి మనిషి. తీసుకెళ్ళలేదంటే నేను నిన్ను చంపేస్తాను. నీ వల్ల అయితే నన్ను కాల్చు. తోడేలుల నక్క పిల్ల. వాడు ఆ కుర్రోని కాల్చేస్తుంటాడా? లేదు, ఒకవేళ వాడు మనల్ని పిలిచి ఉండొచ్చు కదా. నువ్వు మనిషిగా మారిపోయి నన్ను దయచేసి విడిచిపెట్టు. నన్ను వదిలే మోగ్లీ. నువ్వు ఒక మామూలు మనిషివే అని ఇంతకాలం నేను అనుకుంటున్నాను. నేనిక్కడి నుంచి లేచి వెళ్ళిపోవచ్చా నా మహారాజా? లేయ్. వెళ్ళి మిజ్వా దగ్గర చెప్పు, మోగ్లీ తన శత్రువుని అంతం చేశాడని, షేర్ ఖాన్ని చంపేశానని చెప్పు, తన కళ్ళుల్ని తీసుకొస్తానని చెప్పు. మహారాజా, చూసారా? మహారాజా, రారా అక్కడికి వెళ్దాం. మహారాజా వర్దిల్లాలి. మహారాజా వర్దిల్లాలి. ఆ రాసి వెంటూ నాకు చెప్పండి. మా ముగ్గురికి అది సరిపోతుందని చెప్పి. మహారాజా వర్దిల్లాలి. మహారాజా, మీ ముగ్గురిని నేను క్షమించాను. మీ ఊరికే వెళ్ళండి. చిత్తం మహారాజా. వెళ్ళొస్తాం మహారాజా. వస్తాం మహారాజా. ఎక్కడుంది? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మహారాజా, మహారాజులకే మహారాజా మీరు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ చోటు గురించి నీకు చెప్పాడా లేదా? ఆ విషయం గురించి మా దగ్గర దాయాలని చూడకో. మర్యాదగా నీకు తెలిసిందే మాకు చెప్పు. అవునవును చెప్పాడు. మొదటిసారి వాణ్ణి చూసినప్పుడే చెప్పాను కదా, వాడు మంత్రగాడు. అది నా 2 కళ్ళతో నేను చూశాను. తనొక బ్లాక్ ప్యాంథర్ గా రూపాంతరం చెందాడు. ఏంటి బోల్డో, మమ్మల్ని యార్ మారుస్తున్నావా? మమ్మల్ని మోసం చేయాలని చూస్తే నీ తాట తెస్తాం, గుర్తుంచుకో. అర్థమైందా?
ఏంటి బగీరా, నువ్వు ఎవరని వాళ్ళకి చూపించు. ఆ పిల్లాడు నా కళ్ళ ముందే నల్ల చిరుతగా మారిపోయాడు. నేను చెప్పినట్టు వాడు మంత్రగాడే. ముందు ఈ విషయాన్ని ఊరికి వెళ్ళి చెప్పాలి. రాఘవయ్య, నువ్వు చెప్పింది ఇంకా పూర్తిగా నమ్మలేదు కదా. మా కళ్ళారా చూస్తేనే మేము నమ్ముతాం. మౌగ్లీ, నువ్వు చూసావా షేర్ ఖాన్? అదిగో తనే బుల్డియో, చాలా పెద్ద వేటగాడు. ఏంటందరూ వేడుక చూస్తున్నారా? వెళ్ళి అతన్ని పట్టుకోండి వెంటనే. నేనేం చేశాను? అందరూ అలా చూస్తూ నిల్చున్నారేంటి? కర్రలు తీసుకొచ్చి నిప్పుని రాజేయండి. అందరూ చివరిలో నిజాన్ని అడుగుతారు, తెలుసు కదా. వాడి కథని మన ముగ్గురు కలిసే ముగించాలి. నేను చూసుకుంటాను. కానీ బుల్టో, మీ సిద్ధంగా ఉన్నావు. ఆ కుర్రాన్ని తీసుకురండి. వీణ్ణా, నువ్వో మంత్రగాడో లేకపోతే సైతానో? నీకు వినిపించింది కదా, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నీకొక్క అవకాశం ఇస్తాను. రహస్యాన్ని చెప్తావా లేదా చస్తావా? వద్దు, ఆపండి, దయచేసి ఆపండి. వాడిని వదిలేయండి, వాడితో నేను మాట్లాడతాను. ఒక్క అవకాశాన్ని ఇవ్వండి. సరే, నువ్వు మాట్లాడి చూడు. మీరు ఏకాంతంగా మాట్లాడుకోండి. బిలాతి, మౌగ్లీ, మా అమ్మ ఎక్కడా? వాళ్ళని ఏం చేశారు? ఆవిడ్ని ఒక ఇంట్లో బంధించారు. తను ఒక మంత్రగత్త, నువ్వు తన దగ్గరికి వెళ్ళకూడదని చెప్పారు. ఆవిడ్ని కాల్చిపోతున్నారంట. అయితే అదే నిప్పు దగ్గరికి వాళ్ళు వెళ్తారు. కానీ ఆవిడ భయపడ్డారు మౌగ్లీ. నువ్వు వాళ్ళని తీసుకువెళ్ళు. అడవి మధ్యలో ఉన్న ఆ నీళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకువెళ్ళు. ఏనుగుల్ని చూసావే, అక్కడికా? అవును, నీళ్ళ దగ్గరికి నిప్పు రాదు. త్వరగా, గాలి వేగంగా కొడుతుంది. తలుపుని వెరగొట్టు, త్వరగా తలుపుని వెరగొట్టు. బాగా వేగంగా నెట్టు, ఇంకా వేగంగా. నువ్వు వస్తావని నాకు తెలుసు బాబు. చూసారా,
ఇంకా మీరు జాగ్రత్తగా ఉంటారు. కానీ నువ్వేం చేస్తావు? నాతో పాటు వచ్చే బాబు. నేను నా మిత్రుల్ని ప్రమాదంలో వదిలేసి రాలేను. మీరు వెళ్ళండి, నేను వస్తాను. మీరు వెళ్ళండి. త్వరగా వెళ్తూ ఉండు అతి, నిలబడుకు, వెళ్తుండు. అలాగే నా వెనకే రండి మిత్రులారా, ఇటువైపు ఇలా రండి. బహీరా, త్వరగా రా. త్వరగా అతి, తప్పుకో తప్పుకో. త్వరగా అతి, త్వరగా నడువు, త్వరగా. మోగ్లీ, నా మాట విను, మాతో పాటే వచ్చే బాబు. నేను ఇంక అడవిలోనే ఉంటాను. వాళ్ళ చోటే ఇంకా నా చోటు, వాళ్ళ దారి ఇంకా నా దారి కూడా, వాళ్ళ గొడవే ఇంకా నా గొడవ. అదే నీకిష్టమైతే నువ్వు వాళ్ళతోనే ఉండు. వాడి జీవితం ఆ అడవికే అంకితం. ఇంకా నేను పగ తీర్చుకోలేకపోతున్నాను. నేను ఏ నగరానికి కూడా మహారాజును కాలేకపోయాను. ఆ చిన్న గ్రామం కూడా తగలబడిపోయింది. నేను ఈ అడవితో చేసిన యుద్ధాన్ని మీరందరూ చూసే ఉంటారు. నేను ఓడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగింది? మోగ్లీకి మీ అమ్మాయికి ఏం జరిగింది చెప్పండి. ఆ ఫైర్ నుంచి మీరు ఎలా తప్పించుకున్నారు? ఓహో, దాని గురించి అడుగుతున్నారా? అది ఇంకో పెద్ద కథ. ఆ ఓల్డ్ మ్యాన్ చాలా అందంగా ఉన్నారు కదా, ఆయన తలపాగా సూపర్. భారతదేశం మొత్తం ఇలా చాలా మంది ఉన్నారు మేడం, కానీ చాలా మందిని చూడలేదే. జాన్ ద బ్యాప్టిస్ట్ లాగా ఉన్నారు. మ్యామ్సీ, అందరూ ఆయన్ని స్టోరీ టెల్లర్ అని అంటారు. ఈ ప్రశాంతమైన మృగాలన్నీ మనతో సమానంగానే ఉన్నాయా? ఇప్పుడు ఇవన్నీ మనుషులతో కలిసిపోయాయి. కానీ వీటి దంతాలలో రక్తపు మరకలుండడాన్ని నా కళ్ళారా చూశాను. వాటి గురించిన ఒక కథని నేను మీకు చెబుతాను. అందుకు మీరేమివ్వగలరు? తినడానికి భోజనం ఇచ్చినా సరే. నా ఫోటో తీసుకొని మీరేం చేయబోతున్నారు? నాతో ఉంచుకుంటా, నా ఇండియన్ మెమరీస్ కోసం. అలాగా? అయితే మీరు ఈ ఊరంతా ఫోటోలు తీయాల్సి ఉంటుంది. దానికి సమాధానం మీరు నా కళ్ళను చూశారంటే ఈ అడవి కథలన్నీ అవి చెబుతాయి.
మొదట్లో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండేది. ప్రశాంతత తప్ప ఇంకేమీ ఉండేది కాదు. చెవుల్లో కూడా ప్రశాంతంగా వినపడేది. ఇక్కడ చెట్లన్నీ గుడి స్తంభాల్లా నిలబడి ఉండేవి. కిందుండే వేర్లన్నీ తివాచీలా ఉండేవి. కానీ దానికంటే పైన స్వర్గంలాగా పక్షులన్నీ ఎగురుతూ ఉండేవి. ఇక్కడ గాలి కూడా అలసిపోకుండా వీస్తూనే ఉంటుంది ప్రపంచం అంతటా. మాంసాన్ని తినే ఈ ప్రపంచంలో ఇవి మాత్రమే శాకాహారాన్ని తింటాయి. ఇవి చిన్నగా ఉన్నప్పుడే ఒక విషయాన్ని నేర్చుకుంటాయి. కాలి అడుగుల శబ్దాలు వినిపించకుండా రాత్రిలో చూడగలిగేలా ఇవి నేర్చుకున్నాయి. చిరుతల అడుగుల చప్పుడు వినడం నేర్చుకున్నాయి. అయితే చిరుతపులులు తమ చేతులను నమ్మి ఉంటాయి. వాటికి ఆకలి వేసిందంటే కంటికెదురుగా ఉన్న ప్రతి జీవిని ఇవి చంపి పడేస్తాయి, ఒక్క పాములని తప్ప. మనుషులు అడవుల చట్టాల్ని గౌరవించకపోయినా ఇవి గౌరవిస్తాయి. వీళ్ళే అడవికి దేవుళ్ళుగా మెలిగేవారు. హాతీ డ్రైవ్ అని చెప్పచ్చు. ప్రశాంతంగానే ఉంటారు. వారి పనిని మాత్రమే చూసుకుంటూ ఈ కాలంలో కూడా గడ్డిని మాత్రమే తింటాయి. కానీ అడవికి నిజమైన వేటగాడు ఎవరంటే అది ఒక తోడేలు. అదే సమయంలో వాళ్ళు తమ గుంపుని వదిలి బయటికి రారు. అంతేకాక వాళ్ళు తమ గుంపు నిబంధనల్ని తప్పనిసరిగా పాటిస్తారు. ఈ అడవిలో స్వేచ్ఛగా తిరిగే తోడేళ్లన్నీ ఒక్కటిగా చేరి తమ గుంపుకి ఎవరు నాయకుడో నిర్ణయించుకోవడానికి వారిలో వారే గొడవ పడతారు. అయితే పెద్దలేం చెప్పేవారంటే వారిలో న్యాయమైన వాడెవరంటే బల్లు అనే ఒక ఎలుగుబంటి. ఇతడు అడవి నిబంధనల ఆచార్యుడని చెప్పవచ్చు. అయితే ఇక్కడ నిబంధనల్ని పట్టించుకొని వారు కూడా కొందరుంటారు. అదే రాక్షస శరీరం కలిగినటువంటి మొసలి. తాను నీటిలో నిశ్శబ్దంగా దాక్కుని వేటాడడానికి సిద్ధపడుతుంది. నదీ తీరానికి వచ్చే వారందరినీ చంపడానికి సిద్ధంగా ఉంటుంది. వీటితో పాటు ఒక నల్లరాజు అడవిలో ఉంటాడని కట్టుకథ ఉంది. ఆయన ఈ అడవిలో చిరుతపులుల చట్టాలని ఒక్కసారిగా మార్చివేశాడు. కోపంగా ఉన్న అడవి తున్నలాగా, దెబ్బతిన్న ఏనుగులాగా. తన గొంతు వింటే అడవి జంతువులన్నీ హడలిపోయేవి. ఎవరికీ భయపడని దీశాలి అతను. అతనే భగీరా, తనే బ్లాక్ ప్యాంథర్. ఇప్పుడు ఈ కథకి ప్రతి నాయకుణ్ణి చూద్దాం మనం. మనస్సాక్షి లేని ఒక హంతకుడు. ఈ అడవిలో హత్యల్ని ప్రారంభించిన వాడు ఇతడే అని చెప్పచ్చు. అతను ఒక పులి, పేరు షేర్ ఖాన్. అతను చేసిన మొదటి హత్యే చరిత్ర. నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా కనికరం చూపకుండా చంపుతారు. తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళాక అడవిలోని చెట్లు చేమలన్నీ కలిసి ఆయన గాయాన్ని తుడిచి దానికి మందు వేశాయి. ఇటువంటి ఒకడికి బానిస లేకుండా ఉంటే ఎలా? అటువంటి వాడు ఒకడుండేవాడు. అతడి టబాకీ ద జాకెల్. ఈతను లేకపోతే ఎలా?
హైనాలు తినగా విడిచిన ఆహారాన్ని తినడానికి అవి సిద్ధంగా ఉంటాయి. అయితే నేను చెప్తున్న కథలో కథానాయకులకి పదవి ఉండదు. నేను మీకు ఇంకొకరి గురించి చెప్తాను. తనే స్నేక్ ఖా, న్యాయమైనవాడు. అక్కడున్న ఒక ఆరకల్ మనుషుల గురించి చెప్పిందేంటంటే వాళ్ళు మోసం చేయడానికి పుట్టారు. ఇందులో ప్రకృతి భాగం ఏంటంటే మనుషులతో కలిసి పోరాడడమే. గ్రామాలకి అడవులకి మధ్యలో జరిగే పోరాటం. అడవిలో భారీ వృక్షాల కింద ఉండే నిధులన్నీ కాలానుగుణంగా అవన్నీ చెట్టు కిందే సమాధి కాబడ్డాయి. అంతేకాక వేల మంది సైన్యంతో యుద్ధానికి వచ్చిన ఒక మహారాజు ముందు ప్రజలందరూ ఆయనకి తల వంచారు. ఆయనకి ముందు ఆకాశంలో వెలుగుతున్న సూర్యుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఒకవేళ ఆ మహారాజే యుద్ధంలో గనుక ఓడిపోతే ఆయన వద్దనున్న నిధులన్నీ తమ బంధువులైన కోతులకి ఇచ్చేశాడు. ఆ అడవిలో వెలివేయబడ్డ జీవులేదైనా ఉంటే అది కోతులే. ముందు నన్ను మిలాడ్ బ్లోడోలాగా ఒక ఫోటో తీ. ఎందుకంటే ఆయన చాలా పెద్ద వేటగాడు. చాలా కాలం క్రితం, అది ఒక వేసవి కాలం, చాలా దూరంలో సియోని కొండల్లో ఒకరోజు. రండి, అందరూ రండి, దయచేసి అందరూ ఇక్కడికి రండి. మళ్ళీ వచ్చేసారా బుల్దేవ్ మాస్టర్? అరేరే, వాడు మాట్లాడడం మొదలు పెట్టాడంటే అసలు ఆపడు. పద వెళ్దాం, ఏమంటాడో విందాం. త్వరగా రండి. ఏమైంది అయ్యగారు, చెప్పండి, ఎందుకు పిలిచారు? ఏమైంది నీకు తెలుసా? మీకోసం ఇక్కడ ఎలాంటి ఇల్లులు కట్టడం లేదు. ఇలా చెప్తే ఎలాగండి? దీనికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇక్కడ పెద్ద నగరం రావచ్చు. ఏమంటున్నారు? అదంతా కుదరదు. ఏంటి ఇలా అంటున్నారు? మార్బుల్తో కడతారు. అదిగో అక్కడో గుడిని ఖచ్చితంగా కట్టి తీరాలి. అక్కడ బీన్ ప్యాచ్ కడదాం అనుకుంటున్నావు? లేదు, బుల్దేవ్ చెప్పినట్టు అక్కడ మార్కెటే కట్టాలి. అక్కడ ఒక బార్బర్ షాప్ కూడా పెట్టేస్తానని చెప్పారు కదా. ఏదో ఒకటి చేసుకోండి, నేను బీన్ ప్యాచ్ కి వేరే చోటు వెతుక్కుంటా, అది కూడా నగరానికి బయట. పో దుర్గా, ఆ చిన్నపిల్లాన్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. నట్టు మీరు రండి తాతయ్య. విన్నారా? గుడికి పక్కన మార్కెట్ రాబోతుందట, నగరం కూడా వస్తుందంట. దానికి ముందు మనం ఈ అడవిని శుభ్రం చేయాలి. కానీ ఇప్పటి వరకు ప్రకృతిని మనుషులు గెలిచి చూశారు. ఇలా కూర్చోండి తాతయ్య. నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఏంటో వీళ్ళు పిలుస్తారు, వెళ్ళండి వెళ్ళండి. ఉంటారు. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నాతో నా బంగారం ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమండి ఏమండి, మన బాబు కనిపించట్లేదండి, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. నువ్వేం దిగులు పడకమ్మా, వాడు ఎక్కడెక్కడో ఉండుంటాడు. నేను వెళ్ళి వెతికి చూస్తాను. రే, నువ్వు అటు వెళ్ళి చూడు. నాటు 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 పులి పులి వచ్చింది, కాపాడండి. పులి వచ్చింది, పులి వచ్చింది, కాపాడండి. మా ఆయన్ని ఎవరైనా కాపాడండి. పులి వచ్చేసింది, ఎవరైనా కాపాడండి. ఎక్కడ? అక్కడ. సరే మహమ్మద్ అలీ, తొందరగా రండి, అందరూ రండి. ఎవరైనా కాపాడండి, కాపాడండి. వదలండి, ఏమండి, వదలండి.
హే పో పో. ఏమండి మా ఆయన పాపం మాస్టర్ చనిపోయారు. సరే రండి వెళ్ళి బాబుని వెతుకుతాం. వచ్చేటప్పుడు అందరూ ఈటలు తీసుకురండి. అలీ, సింగ్, కాగడాలు కూడా తీసుకురండి. అందరూ నాతో రండి. నాతూ 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 నాతూ. ఆ బాపు పాపం, ఆ మాస్టర్ కూడా పాపం, ఇంకా వాళ్ళ అమ్మ కూడా. తాను కూడా పాపమేనా? అందరూ తల్లులు తమ పిల్లలను కాపాడుకోవడానికి ఓ తోడేలను పెంచుకుంటారు. మీరు దాన్ని నమ్ముతున్నారా సుబేదార్? ఖచ్చితంగా నమ్ముతాను మేడం. మీకు అనుమానంగా ఉంటే మీ నాన్నగారి రికార్డ్స్ చూడండి. ఇక్కడ చాలా మంది పిల్లలకి తోడేలు కాపలా కాసాయి. అది నిజమే. నిజమా? ప్రారంభ దశలో తోడేళ్లకు మనుషులు నచ్చరని రాసుందా ఏమిటి? భారతదేశంలో చాలా మందికి ఆ తోడేలే పెంపుడు తల్లి. ఆ ధైర్యమైన పిల్లాడు మొట్టమొదటిసారి ఒక తోడేలు గుహలోకి అడుగుపెట్టాడు. హాయ్. ఆ తోడేలు పిల్లలతో కలిసి ఆ పిల్లోడు తన తల్లి దగ్గరున్నట్టే భావించాడు. నాతూ నాతూ తప్పిపోయినందుకు అలసిపోయి తన తోడేళ్ల సహోదరులతో కలిసి పడుకున్నాడు. అఖేల తండ్రి తోడేలు, తరువాత రక్ష తల్లి తోడేలు. వాళ్ళకర్థమైంది ఈ పిల్లాడి కోసం షేర్ ఖాన్ బయట ఎదురు చూస్తున్నాడని. కాబట్టి తన పిల్లల్లాగే తనని పెంచసాగింది. వాడు వాళ్ళతోనే పెరిగాడు. అతన్ని మోగ్లీ అని పిలిచేవారు. దానికి అర్థం చిన్న కప్ప. తండ్రి తోడేలు తను వేటాడే పద్ధతులన్నీ తన పిల్లలతో పాటు మోగ్లీకి కూడా చెప్పించాడు. అడవిలోని పెద్దలందరూ తనకి స్నేహితులైపోయారు. కానీ ఒక్కడు తప్ప, షేర్ ఖాన్ ద టైగర్. దాన్ని వేటడానికి మోగ్లీ ఉన్నాడా? ఏంటి దానికోసమా? నేను అలాగే అనుకున్నాను, కానీ అందుకోసం కాదు. 12 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు కూడా షేర్ ఖాన్ ఆ పిల్లాన్ని విడిచిపెట్టేలా లేడు.
ఆగు ఏయ్, పట్టుకోండి రండి ఆగు ఎక్కడికి వెళ్తున్నాం నేను వదిలేదు లేదు ఆగు వదలకండి. రండి రండి త్వరగా రండి రా, త్వరగా రండి, రండి పట్టుకోండి అటువైపు వెళ్ళండి చుట్టుముట్టండి రండి ఏయ్, ఆగు ఆగు చుట్టుముట్టండి పట్టుకోండి ఆగు ఆగు ఏయ్, చెప్పదు నీకే విను. ఆగు రండి రండి వదలకూడదు, ఎట్టి పరిస్థితుల్లో రండి చుట్టుముట్టండి వాడు తప్పించుకోకూడదు పండి. ఆగండి ఆగండి అని చెప్తున్నా కదా, వీడిని నేను చూసుకుంటాను. నేను వదిలేదు లేదు ఆగు రండి 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 పట్టుకోండి అటువైపు వెళ్ళండి వదలకండి. పట్టుకోండి రండి త్వరగా రండి, పట్టుకోండి అండి. అదిగో అదిగో దొరికాడు దొరికాడు దొరికాడు. జాగ్రత్త. వదలకండి అండి. వీడు కాస్త విచిత్రంగా ఉన్నాడు. అవును వీడు చాలా విచిత్రంగానే ఉన్నాడు. కప్పండి కప్పండి వాడి కప్పండి. జాగ్రత్త. నువ్వు ఎవరవురా బాబు? అడవి మనిషే. నీకు వినిపించడం లేదా? ఆ నిప్పుడు ఇలా తీసుకురండి తీసుకురండి. ఇలావండి. ఈ కుర్రాడు ఇంతకు ముందు నిప్పుని చూడలేదంటే వాడు నిజంగా అడవి మనిషే. అవునవును నాకే అదే అనిపిస్తుంది. మనం విన్ని ఏం చేయకూడదు, విని వదిలేయండి, విడిచిపెట్టండి. ఏంటి విడిచిపెట్టాలా? పిచ్చా మీ అందరికీ? ఇది అడవిలోంచి వచ్చిన ఒక ప్రాణి. ఉండండి నేను చూస్తాను. వాడి కాళ్ళ మీద శరీరం మీద ఉన్న గాయాల్ని ఒక్కసారి చూడండి. ఈ గాయాలను చూసారా మీరు? ఈ అడవి మొత్తాన్ని వీడు తిరుగుంటాడు, తోడేళ్లతో పాటు. ఇతను పాపం. వీడి అడవిలోనే చాలా విచిత్రమైన వ్యక్తి. వీడి కళ్ళు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా? నేను వీడిని చూసి ఏం ఆలోచిస్తున్నానంటే, ఇలా చూడండి, వీడు ఖచ్చితంగా మిస్వా కొడుకే అయ్యుండాలి. ఆ రోజు గోడ కట్టేటప్పుడు తప్పిపోయాడే. వీడు నీ కొడుకు అయి ఉంటాడా మిస్వా? లేదు, అవకాశమే లేదు. కానీ ఇతను చాలా అందంగా ఉన్నాడు. ఇతని కళ్ళు నిప్పులా ఉన్నాయి. ఇలాంటి ఒక కొడుకుని ప్రతి తల్లి కోరుకుంటుంది. కానీ నా కొడుకు చిన్నపిల్లాడు, చాలా మంచివాడు. చిన్నప్పుడు అలా ఉండే అవకాశం ఉంది, పెరిగాక ఇలాగేగా నా ఉంటారు. మాటలు జాగ్రత్తగా వినండి. వీడి కళ్ళు చూస్తుంటే సందేహంగా ఉంది. లేదు అలా అనకండి. ఇతను తప్పిపోయిన అబ్బాయి. ఈ అబ్బాయి నా కొడుకు కాకపోయినా నేను ఒక కొడుకును పోగొట్టుకున్న తల్లిని. ఆ బాధ నాకు తెలుసు. మీరు ఒప్పుకున్నారంటే వాళ్ళ తల్లి దొరికేంత వరకు నేను వీడు చూసుకుంటాను. ఒక తోడేలు. వీడిని దత్త తీసుకుంటే వెనకాలన్నీ వచ్చేస్తాయి. తర్వాత మన ఊరిని అడవిగా మార్చేస్తాడు. బుల్డో ఏం మాట్లాడుతున్నారు? మనమేగా ఈ అడవిని మార్చేశాం. అవును, నీతో పాటు వీడిని తీసుకెళ్ళిపోచెల్లమ్మా. నేను ఇంతకు ముందు నీ దగ్గర తీసుకున్న డబ్బు కోసమే ఈ కుర్రోడ్ని నేను కాపాడినట్టున్నాను. వాడిని వదిలేయండి. ఆగండి. ఈ సైతాన్ని మన ఊరిలోకి వదిలిపెట్టమంటారా? అది కూడా నేను ఉండగానేనా? కుదరదు. బుల్డో వద్దు, నేను ఒప్పుకోను. నిన్ను ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. వద్దు బాబు, ఇలా చూడు బాబు, నువ్వు నాతో పాటు వచ్చేస్తావా? నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఇలా చూడు బాబు, నువ్వు దేనికి బాధపడకు, నేను చూసుకుంటాను. రా బాబు, రా, నాతో పాటు రా. రా రా బాబు, భయపడకు బాబు, రా. పద, రా బాబు. మన కంటికెదురుగానే, మనం పూజించే దైవానికి ఎదురుగానే మన అంతాన్ని మనమే రాసుకుంటున్నాం. ఎందుకోసం నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇకపై మనం ప్రశాంతంగా ఉండలేము. వాడు మన ప్రశాంతతని నాశనం చేస్తాడా లేదా మీరే చూడండి. ఖచ్చితంగా ఆ పులి మన ఊరి మీదకి వస్తుంది. మన చావుకి మనమే తలుపులు తెరిచిపెట్టాం. ఏంటి అలానే చూస్తూ ఉన్నావు? మహాలా, తొందరగా ఇంటికి వెళ్ళు. నా కూతురినైనా రాబోయే ప్రమాదం నుంచి నేను రక్షిస్తాను.
ఇలా చూడు, తన్నేం చేయకు. అతిథులు ఎవరైనా వస్తే ఇలాగే నడుచుకుంటావా? నా ముద్దల కొడుకుకి నేను మొదటిసారి వేసింది నాకు గుర్తుకొస్తుంది. బాబు, ఇలా చూడు బాబు. నీ కాళ్ళకి ఇంతవరకు నువ్వేమీ వేసుకోలేదా? నువ్వు తప్పకుండా నా కొడుకువి కాదు, కానీ నిన్ను చూస్తుంటే నా కొడుకులాగే అనిపిస్తున్నావు. నా కొడుకు ఎప్పుడు నన్ను అమ్మ అనే పిలుస్తాడు. అమ్మా అని పిలుస్తాడు. అమ్మ అని పిలుస్తాడు. తర్వాత నీ నా తోడేలు ఎలా పిలుస్తాయి? అవి మాట్లాడతాయా? తోడేళ్ళు మౌగ్లీ. మోగ్లీ ఏంటి చిన్న కప్ప? ఆ అడవిలో ఉన్న జంతువుల కంటికి నువ్వు ఒక చిన్న కప్పవేగా, అలాగే నువ్వు నాకు చిన్న మోగ్లీవే. రా బాబు, రా మోగ్లీ. ఆ రాత్రి నుంచి నెలల తరబడి మోగ్లీ మనుషుల యొక్క అలవాట్లు, వేషభాషలు అన్నీ నేర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నారు? కాసేపులో నన్ను భయపెట్టేశావుగా. ఇంకెవరైనా ఈ రహస్యాన్ని చూసేసారేమో అనుకున్నా. రహస్యమైన చోట? అవును, ఇదేంటి? డబ్బులు. అవును, ఇదెందుకు? డబ్బులు ఎందుకా? మన ఆకలిని, మన పేదతనాన్ని పోగొడుతుంది. అయితే ఇదొక పాములాగా అక్కడే ఉంటుందా? లేదు, మనకో బియ్యం మూట కావాలంటే ఆ అమ్మే వ్యాపారికి నేను దీన్ని ఇవ్వాలి, అప్పుడే మనకి బియ్యాన్ని ఇస్తారు. అయితే తన బుద్ధి లేని వ్యాపారస్తుడు అనుకుంటా. లేదు. అలా అంటే మనుషులు దీనికోసం ఏమైనా ఇస్తారా? అవును. అలా అంటే దీనిచ్చి నేను పళ్ళు కొనొచ్చా? పల్లా? అది నీ దగ్గరే ఉందిగా. కాదు, అది చాలా పదునుగా ఉంటుంది. కత్తి గురించి చెప్తున్నావా? అవును, ఒక కత్తి పళ్ళు. ఎలా చెప్పాలంటే పులి పళ్ళులాగా ఉంటుంది. దాన్ని పెట్టి నువ్వేం చేస్తావు బాబు? దాంతో నేను ఆ శత్రు గొంతుని నరకబోతున్నాను. నీ శత్రువునా? కానీ నువ్వు మీ అమ్మ తోడేళ్ల గురించి, మీ నాన్న తోడేళ్ల గురించి, మీ స్నేహితుల తోడేళ్ల గురించి, వీళ్ల గురించేగా నువ్వన్నావు. ఇందులో నీకెవరు శత్రువులై ఉంటారు? షేర్ ఖాన్, వాడొక పులి. బుల్డో దగ్గరికెళ్ళి నువ్వు ఈ డబ్బులివ్వు, ఆయన నీకు కత్తిస్తారు. అయితే నాకు దొరుకుతుందా? నేను వెళ్ళి తీసుకొస్తాను.
నీతో మాట్లాడకూడదని మా నాన్న చెప్పారు. అవును, వాడికి ఏమైంది? మా నాన్నే చంపారు. 6 నెలలకు ముందు నువ్వే కదా కనిపించకుండా పోయావు. తనే బల్లు ఒక కజిన్. అవును, తనకు శత్రువులు ఎవరూ లేరు కదా. కానీ మా నాన్న కనిపించిన ఎలుగుబంటిని చంపేస్తారే. ఎందుకు? ఎందుకంటే ఆయన ఒక పెద్ద వేటగాడు. అలా అయితే తనకి ఆకలి లేకపోయినా చంపుతారా? ఆకలా? మేము తినడం కోసం చంపాం. అయితే ఎందుకు తనని ఇక్కడికి తీసుకొచ్చారు? ఆయన వీరాన్ని చూపించడానికి. ఆ వీరంతోనే మా నాన్న ఆ పులిని చంపారు. ఆ వయసైన పులి బల్లులతో ఎలుకలతో జీవించింది. దానివల్ల ఒక కుందేలను కూడా వేటాడడం కుదరదు. అది పడుకునున్నప్పుడే దాన్ని చంపుంటాడు. అలాగా? అయితే ఒకే సమయంలో ఒక పులిని ఎలుగుబంటిని చంపగలవా? నేను బల్లు కజిన్ని చంపలేను. నేను తనతో చేపలంతా పట్టాను. ఏంటి, చేపలు పట్టావా? ఎలుగుబంట్లు చేపలు పడతాయా? తను నదిలో దూకి వెతికి తనకి ఏ చేప నచ్చిందో దాన్ని పట్టుకుంటాడు. ఆ తర్వాత తింటాడు. ఈ ప్రాణితో మాట్లాడకూడదని నీకు నేను చెప్పాను కదా. ఈ ఇంటి వైపు రాకూడదని నిన్ను హెచ్చరించాను కదా. మిస్సునే నన్ను ఇక్కడికి పంపించారు మీతో మాట్లాడడానికి. ఒక పళ్ళు తీసుకురమ్మన్నారు. పళ్ళ? అవును, ఈ పళ్ళే నాకు కావాలి. నిన్ను కాల్చడానికి ముందే ఆ కత్తిని కింద పెట్టు. అలా అయితే నా తలను కూడా గోడలో తగిలిస్తారా ఏంటి? అక్కడుండే ఆ వయసైన పులిలాగా. కానీ నేను చనిపోవడానికి ముందు దీంతోనే మిమ్మల్ని చంపేస్తాను. నువ్విప్పుడు అడవిలో లేవన్నది గుర్తుంచుకో. అవును, నేను అడవిలో లేను, అది ఒప్పుకుంటాను. నేనిప్పుడు మనుషులతో ఉన్నాను, కానీ నేను మనిషిని కాను. అలాగైతే నువ్వెవరు? ఇప్పటి వరకు నేను ఒక తోడేలాగానే ఉన్నాను, కానీ నా చేతులు ఇప్పుడు పళ్ళుంది. ఇంకా నేను ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళొచ్చు. నేనే ఒక తోడేలు. నీ చేతిలో కత్తి ఉంటే నువ్వు తిరిగి అడవికి వెళ్ళిపోతావా? అది నువ్వే ఉంచుకో. 2 రూపాయలు ఇవ్వు. మిస్సు నాకు 3 రూపాయలు ఇచ్చారు. 1, 2, 3, 4 రూపాయి ఎక్కువగానే ఉంది, ఉంచుకోండి. అవును, ఎక్కువగానే ఉంది. ఇప్పుడు నా ఇంటి నుంచి బయటికి వెళ్ళు. చూసావా షేర్ ఖాన్, ఇది నీకోసమే. దీన్ని అలానే నీ గొంతులో దింపుతాను. మళ్ళీ అడవికి వెళ్ళడానికి నీకు భయం వేయడం లేదా? అడవిలోకి వెళ్ళడానికి నాకు భయమా? ఎందుకు? నేను తోడేళ్తా ఉన్నాను. వాళ్ళందరూ నా మిత్రులు. మరెందుకు ఈ కత్తి తీసుకున్నావు? ఇది ఆ పులి షేర్ ఖాన్ కోసం. వాడి కోసమే ఇది. వాడే నన్ను అడవి నుంచి బయటికి గెంటేశాడు. వాడిక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాడు. కానీ వాడు తిరిగి వచ్చినప్పుడు నా ఎముకని నదిలో వేస్తానని చెప్పాడు. వాడు వెళ్ళిన తర్వాత నేను కూడా అక్కడ ఒకటి చెప్పొచ్చాను. అది తోడేళ్ళ దగ్గర చెప్పాను. వాడిని నేను చంపుతానని. నువ్వు వాటితో మాట్లాడగలవా? నువ్వు మృగాలతో మాట్లాడతావా? అయితే ఇక్కడున్న ఎద్దు రాముతో మాట్లాడగలవా? రామ ఇక్కడ ఒక బానిసగా ఉన్నాడు. ఎన్నో ఏళ్ళగా వాడు మనుషులతోనే ఉన్నాడు. అందువల్ల వాడు ఎవరితో మాట్లాడలేడు. దాంతో మాట్లాడగలవా? అచ్ 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 అచ్. అది నీతో ఏమంది? ఎప్పుడు కోతిలు ఏమంటాయో నీకు తెలుసా? మేమే కోతి ప్రజలమే. ఈ అడవిలో ఉన్న పెద్ద మనుషులమే మేమే. మాకిది నిజమని తెలుసు. ఎందుకంటే మేం నిజాన్ని తప్ప ఏమీ మాట్లాడం. మౌగ్లీ, నువ్వు నన్ను ఆ తోడేలతో మాట్లాడిస్తావా? తప్పకుండా. రాత్రి చందమామ వచ్చిన తర్వాత మాట్లాడదాం.
భయంగా ఉందా? లేదు. సరే రా వెళ్దాం. అవి తోడేళ్ళా? అవి ఏమంటున్నాయి? చెట్లు, నీళ్లు, గాలి, చెట్లు. నువ్వు అడవిలోకి రావడానికి అడవి ఒప్పుకొనింది. నువ్వు ఇప్పుడు ఏ భయం లేకుండా అడవిలోకి రావచ్చు. మనమందరం ఒకే రథంగా ఉందాం. నువ్వు, నేను. మనమంతా ఒకే రక్తంగా ఉంటాం. నువ్వు ఇంకా నేను. రా మోగ్లీ, రా రా లోపలికి రా. రా. రా రా. హే హాయ్ హాతీ. నేనిప్పుడు మనుషులతో ఉన్నాను. చూసావా, నా దగ్గర ఇప్పుడు పళ్ళు ఉంది. ఇది పళ్ళులాగా ఉంటుంది. షేర్ ఖాన్ చాలా దూరంలో ఉన్నాడని చెప్తుంది. కానీ వాడు తిరిగి వచ్చేలోపు నేను ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. హాతీ, ఒకవేళ వాడు అడవిలోకి వచ్చాడంటే నువ్వు నా దగ్గర చెప్తావా? మంచిది మిత్రమా. మనం తర్వాత చూద్దాం ఎవరి ఎముక నీళ్ళల్లో ఉంటుందని.